చెప్పండి రావు గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఆయన చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. అంటే రాజకీయ ఆయన పోటీలో మూడో అభ్యర్థి, మూడో పార్టీ, దేశాన్ని పాలిస్తున్న పార్టీ. ఇందా మిత్రుడు సుమన్ చెప్తున్నట్టు వ్యవస్థలను మేనేజ్ చేయడం, అందులో ఎన్నికల సంఘం లాంటి దాన్ని ఏదైనా మేనేజ్ చేయాలంటే అది పాయల్ శంకర్ గారి పార్టీకే సాధ్యం అవుతుంది. కానీ ఎందుకంటే మొదటి కేసు నవీన్ యాదవ్ మీద పెట్టారు. నాకు తెలిసినంతలో మొదటి కేసు ఉప ఎన్నిక సందర్భంలో. కానీ బీజేపీకి నిజంగా అంత తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి? మాట్లాడడం గురించే మాట వస్తే షేక్పేట షేక్ చేయాలి, హిందువుల ఓట్లు మాత్రమే మాకు చాలు, వాళ్ళ అవసరం లేదని కేంద్ర మంత్రివర్యులు చెప్పింది ఏంటి అది ఆలోచించాలి. తర్వాత ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ ఇంకా రెండో మాట, నేను ముఖ్యంగా సుమన్ గురించి ఆయన చెప్తున్నారు, ఓకే ఓడిపోవడం దౌర్జన్యం, ఏమీ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు చేతులు కట్టుకొని గంగి గోవుల్లాగా. నేనేం అనను, అలా ఏమీ జరగదు. ఇప్పుడు అది నిజమే. కానీ రేవంత్ రెడ్డి గారు వారం రోజులు తిరిగారు, ఓకే. అంటే కేసీఆర్ గారు ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రి తిరగడం పొరపాటు. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రచారానికి రాలేదంటే ఓడిపోతాము అని బీఆర్ఎస్కు ముందుగానే ఒక విధమైన అంచనా ఉందా? మొత్తం 17 సీట్లు కట్టకట్టుకొని బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి హైదరాబాద్ నగరంలో ఉప ఎన్నికల్లో 1-2 సార్లు ఓడిపోవటం, కానీ ఆ ఓడిపోయిన అభ్యర్థి భార్యను పెట్టి అనేక అంశాలు అనుకూలమైన ఉన్నా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని పుంజుకొని రావడానికి ఎందుకు సిద్ధపడలేకపోతూ ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న. బీజేపీ వాళ్ళు ఎలాగో మేము మెయిన్ ప్లేయర్స్ కాదు, మీరిద్దరే ప్లేయర్స్ అన్నట్టుగా ఆయన ఇక్కడ కూడా వాళ్ళిద్దరు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీఆర్ఎస్ ఇంకోటి బాకీ పత్రాలు. సార్ ఒక్క నిమిషం, బాకీ పత్రాలు మేము రాష్ట్రం తెచ్చాము, 10 ఏళ్ళు పాలిచ్చాము, చాలా విషయాలు మేము చేసాము, హైదరాబాద్ను అభివృద్ధి చేసాము, ఇవన్నీ చెప్పి అడగాల్సింది పోయి రౌడీ వర్సెస్ లేడీ లాంటి ఒక పర్సనలైజ్డ్ క్యాంపెయిన్కి ఎందుకు దారి తీసింది? 17 సీట్లు ఇచ్చిన చోట 2 సార్లు ఎందుకు ఓడిపోతున్నాం? దీని గురించి ఏమీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. చాలా పేర్లు చెప్పినా ఒక కేటీఆర్ భుజాన్ని వేసుకొని కేటీఆర్ కొన్న ఇమేజ్ అంతకుముందు ఉపయోగపడి ఉంటే ఇప్పుడు అది ఏమైంది? సో ఈ విషయాలు బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన పరిణామాలు కూడా ప్రజల మీద ప్రభావం చూపించాయా? భవిష్యత్తులో ఎలా నిలబెట్టుకుంటారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు బీఆర్ఎస్కు ఉన్నాయి. కాంగ్రెస్ ఏం చేస్తుంది? అది ఒక లెక్క. అసలు సీట్లు రాని పార్టీకి ఖాతాలో 1-2 ఇప్పుడు టిక్కులు పడడానికి ఎవరు కారణమవుతున్నారు? కాబట్టి కాంగ్రెస్ మీద 100 విమర్శలు చేయొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైనా ఆత్మవిమర్శ చేసుకుంటుందా?